మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన సోదరి సహోదరులారా, మృత్యుంజయుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే మనకు రక్షణ కలుగును. కనుక దైవ కుమారుని యందు విశ్వాసం ఉంచి మనము మన జీవితాన్ని కొనసాగించాలి. లోకరక్షకుడైన యేసు ప్రభు మేము ఆరాధించున్నాము, మేము ఘనపరుచుచున్నాము. ప్రభువా, మిమ్మలను మా ప్రభువుగాను రక్షకుడిగాను విశ్వసించున్నాము. దయచేసి మాకు నిత్య జీవ భాగ్యమును దయచేయండి. ఆమెన్.